హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. ఇప్పుడైతే మనం వంకాయ కర్రీకి కావాల్సినవి చూసేద్దామండి. వంకాయలు అండ్ టమాటో అండ్ ఆనియన్ వాటన్నిటిని కూడా మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి తగినట్లుగా మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. క్వాంటిటీ అయితే మేమైతే ఇద్దరమే కాబట్టి మాకైతే తక్కువ క్వాంటిటీతోనే సరిపోతుందండి. కొంతమందికైతే వంకాయ కర్రీ అనేది చాలామంది ఇష్టపడరండి. మా ఇంట్లోనే చాలామంది ఉన్నారు. మా అన్న, మా వదిన, మా హస్బెండే తినరు అసలుకి. ఈరోజు కూడా నా కోసం ఒకటే చేసుకుంటున్నాను. చాలా రోజులైందని చెప్పి మా హస్బెండ్కి అయితే వేరే వంట చేసి ఇచ్చి క్యారేజ్ పంపించేసానండి. ఇదైతే నా కోసం మాత్రమే. మీలో ఎంతమందికి వంకాయ కర్రీ ఇష్టం లేదో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే మనం వంకాయలు కట్ చేసుకుందామండి. వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకోండి కట్ చేసుకున్నప్పుడు, లేకపోతే అవి బ్లాక్గా అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక చిన్న దబర్ తీసుకుందాము. అందులో ఒక 2 కానీ 3 కానీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోండి. పోపు పెట్టుకోండి. కరివేపాకు వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను, మీరు మాత్రం చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ తెల్లగడ్డ అనేది మనం అలాగే వేయకూడదు, దంచి వేయాలి. కానీ నేను అలాగే వేయడం వల్ల చెట్పట అంటూ పైన పట్టాయి. సో ఇది మాత్రం మీరు ఎప్పుడు కూడా అలా చేయకండి, దంచి మాత్రమే వేసుకోండి. నెక్స్ట్ టమాటో వేయండి. టమాటో, ఆనియన్ 2 కూడా వేసేయండి. ఇది వాటర్లో ఉడకబెడతాం కాబట్టి 2 ఒకేసారి వేసుకోవచ్చండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. 2 ఒకేసారి వేసేసుకొని బాగా కలుపుకోండి. టమాటో, ఆనియన్ బాగా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి వంకాయలు తీసుకొని అందులో వేసేసేయండి. నేను ఒక చిన్న దబ్బా మామిడికాయ కానీ వేసానండి. మీరు కొన్ని వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వంకాయలు వేసేసి ఒక మామిడికాయ చిన్న పీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా మగ్గాలండి. అవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్, నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. మీరు మీ ఇష్టం, అది మీ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. కల్లుప్పు అయితే కూరకు మంచి టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ పాతకాలం వంటలు కదండి, ఇవి కల్లుప్పుతో చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 3 to 4 minutes బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు టమాటో, ఆనియన్ అండ్ వంకాయలు బాగా మగ్గేటప్పుడు మన కారానికి తగినట్టు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ యాడ్ చేసుకోండి. నేనైతే 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కారానికి తగినట్టుగా. అవైతే కొంచెం కారంగా ఉన్నాయండి, అందుకని 4 యాడ్ చేసుకున్నాను. మీ కారానికి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి, బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఈ బిట్ మాత్రమే పోర్ట్రేట్లో ఉంటుందండి, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు నేను. అది సడన్గా ఆఫ్ అయిపోయే లోపల ఇంకా ఎలా చూపించాలని మా హస్బెండ్ ఫోన్ హడావిడిగా తీసుకోవడంలో అది పోర్ట్రేట్లో తీసేసాను.
నెక్స్ట్ అవి బాగా ఫ్రై చేసుకోండి. బాగా మగ్గేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్ అందులో పోసుకొని బాగా ఉడికించుకోండి. బాగా ఉడికించుకొని కలుపుకోండి కొంచెం. ఇవి కొంచెం ఫాస్ట్గా మగ్గాలంటే ఒక ప్లేట్ పెట్టుకోండి. ఒక ప్లేట్ ఒక 2 to 3 మినిట్స్ పెట్టుకున్నారంటే బాగా మగ్గిపోతాయి. నెక్స్ట్ కొంచెం చింతపండు వేసుకోండి. దీంతో పాటు నేను కొంచెం చింత ఇగురు అనేది యాడ్ చేసుకున్నానండి. మా ఇంటి దగ్గర కొంచెం ఉంది. సో ఇందులో మామిడికాయ ఒక పీస్ వేసాను, అండ్ కొంచెం చింత ఇగురు వేసాను, కొంచెం చింతపండు వేసాను. అంటే మీరు ఎక్కువ వేసుకోకండి. ఒకవేళ మీకు దొరికినట్లయినా కొన్ని కొంచెం వేసుకోండి. మరి ఎక్కువ పులుపు అయితే కూడా తినలేము. సో అదండి. సో నెక్స్ట్ అయితే వంకాయలన్నీ కూడా ఉడికిపోయాయి కదండి. ఈ వాటరు వంకాయలు 2 సపరేట్ చేసేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసేసుకోండి. మనం ఫస్ట్లో పక్కన పెట్టుకున్న వాటర్ కూడా వేసి బాగా కలిపేసుకోండి. ఈ టైంలో మీరు కొంచెం సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా అని, సరిపోకపోతే కొంచెం వేసుకోండి. కల్లుప్పు అయితే అందులో వేసేసుకోండి. లేకపోతే పోపు పెట్టుకున్నప్పుడు మీరు సాల్ట్ దాంట్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ వేసేసుకోవాలి. పోపులో మనం ఫస్ట్లోనే వేసేసుకున్నాం కదండి ఆవాలు జీలకర్ర అనేది. ఇప్పుడైతే అవసరం లేదు. ఇప్పుడైతే ఓన్లీ ఆనియన్, నెక్స్ట్ ఉప్పుమిరకాయలు వేసుకున్నానండి. నేను 2 ఉప్పుమిరకాయలు వేసుకున్నాను. అవైతే మంచి టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంగువ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోండి. ఇంగువ లేకపోతే కూర అసలు టేస్టే బాగుండదు. సో ఇంగువ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. ఇంగువ వేసుకొని బాగా కూర బాగా కలుపుకోండి. దప్పట్లో కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా, అది కూడా కొంచెం వాటర్ వేసి వేస్ట్ చేయకుండా ఆ ప్యాన్లో వేసేసేయండి. ప్యాన్లో వేసి బాగా ఉడకపెట్టుకోండి. ఇది బాగా ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు బాగా ఉడకపెట్టుకోండి. ఇంతేనండి, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడు పాతకాలం వంట కాబట్టి సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.